ఈరోజు మా పెళ్లి రోజా? టెక్నిక్ నంబర్ 21. ఏంటి ఆలోచిస్తున్నారు? సిగ్గా? మొహమాటమా? ఓ, పక్కనే మాధురి ఉందనా? నో ప్రాబ్లం. నాకు లేని మొహమాటం ఇబ్బంది మీకెందుకు? అయినా మేము అడ్జస్ట్ అయిపోతున్నప్పుడు మీకెందుకు సిగ్గు? పెట్టండి. రాజావారు, ఈరోజు మీ పెళ్లి రోజా? చెప్పనే లేదే. జెలసీ ఫీల్ అవుతానా? చెప్పడానికి మాకసలు గుర్తుంటేనే కదా. అంతొద్దు, మీరేం మర్చిపోలేదు. కావాలని నన్నేడిపించడానికే అలా అంటున్నారు. నాకు తెలుసు. హలో రాజావారు, ఏంటి ఆలోచిస్తున్నారు? తల్లో ఇంకా పూలదండ పెట్టలేదేంటి? వెయిట్ చేస్తున్నాను. మా కర్మకాలి, ఈరోజు దొరికిపోయాం. పీడకల లాంటి ఈ పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకోవాల్సిన గతి పట్టింది. మీ మనసులో మీరేమనుకుంటున్నారో చెప్పనా? కొంప తీసి మైండ్ రీడింగ్ విద్య అయితే వీటికి తెలియదు కదా. చెప్పక్క, మొహమాట పడుకు. రాజావారు మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలియాలిగా. అది తెలిస్తే ఫీల్ అవుతావేమో. తెలియకపోతే ఇంకా ఫీల్ అవుతా. నిద్ర కూడా పట్టదు, టెన్షన్గా ఉంటుంది. అమ్మో, అంతుందా? అయితే చెప్పేస్తానులే. చెప్పు. అది పెళ్లి రోజున ఇలా పూలదండతో సరిపెట్టడం ఏంటి? పూలదండతో సరిపెట్టడం ఏంటి? తర్వాత డైమండ్ సెట్ పెట్టాలి గాని. ఓహో, అదా. రాజావారు, పూలు చేతిలోనే వాడిపోయేలా ఉన్నాయి. కానివ్వండి. పాపం అక్క ఇందాక నుంచి వెయిట్ చేస్తోంది. మాటిచ్చారుగా, పెట్టండి. వావ్, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అక్క. థ్యాంక్ యూ అండ్ బెస్ట్ విషెస్. రాజావారు, ఎక్కడికంత హడావుడిగా వెళ్ళిపోతున్నారు? మేమిద్దరం ఇక్కడే ఉన్నాం కదా. మాధురి, నువ్విలా హాయిగా నవ్వడం చూసి ఎన్నాళ్ళైందో. రాజావారు, ఇదిగోండి. అవెందుకు? ఎందుకేంటి, ఇవి నీ తల్లో పెట్టడానికి.
పర్లేదు, ఇలా ఇవ్వండి, నేను పెట్టుకుంటాను. ఆ అలా కుదరదమ్మా. ఏ భార్యకైనా రూల్ ఒకటే. వెనక్కి తిరుగు. వద్దులేక. కొత్త పెళ్లి కూతురులాగా భలే సిగ్గుపడుతున్నావే. ముద్దుగా ఉన్నావు కదా రాజావారు. అక్క ప్లీజ్. అబ్బో రాజావారు, మీదే ఆలస్యం. రాజావారు, మన పెళ్లి రోజు సందర్భంగా హవేలీలో వస్త్రదానం చేస్తున్నాను. మీకేమీ అభ్యంతరం లేదుగా? అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ రాజావారు. బాగా మేనేజ్ చేశానా? దా. హలో, ఎవరు? మీరా? చెప్పండి ఆంటీ. అత్తయ్య ఇంట్లో లేరా ఆంటీ? గుడికెళ్ళింది. చాలాసేపైంది వెళ్ళి. వస్తూ ఉంటారు. అవునా ఆంటీ? అలాగే, తప్పకుండా చెప్తాను. ఉంటారా ఆంటీ? ఒక్కదాని మీ బయటికి వెళ్ళొద్దని ప్రతాప్ ఎంత చెప్పినా అత్తయ్య గారు వినిపించుకోరు. తన పంతం తందే. ప్రతాప్ ఏమో నన్ను తిడుతుంటాడు. అదిగో అత్తయ్య వచ్చినట్టుంది. వస్తున్నా. ఎవరు? నువ్వా? ఎందుకొచ్చో? ప్రతాప్ ఇంట్లో లేడు, వెళ్ళిపో. సంధ్య, 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 నీకోసమే వచ్చాను. నీతో మాట్లాడదామని వచ్చాను. ప్లీజ్ ఓపెన్ ద డోర్, ఓపెన్ ద డోర్. సంధ్య ప్లీజ్. నాతో నీకు పనేంటి? మళ్ళీ ఇంటి మీద పడి ఏదో గొడవ చేయడానికి వచ్చుంటావు. నీకు పన్నా పాట? లేదు సంధ్య, నేను గొడవ చేయడానికి రాలేదు. నిజం. తలుపులు తీస్తే నేను విషయం చెప్తాను. అవసరం లేదు, నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఇంట్లో ఎవరూ లేరు. ప్రతాప్ ఉన్నప్పుడే రా. వెళ్ళు. వెళ్ళకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. సంధ్య ప్లీజ్, నేను నీ హెల్ప్ కోసం వచ్చాను. నా జీవితం నిలబెట్టమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. ఏదో ఒక వంగ పెట్టుకొని లోపలికి రావాలని ట్రై చేస్తున్నావు. నీ సంగతి నాకు బాగా తెలుసు. ఒట్టు సంధ్య, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. నిజంగానే నీ హెల్ప్ కోసం వచ్చాను. నువ్వు కాదంటే నాకు చావు తప్ప వేరే మార్గమే లేదు. నేను ఇక్కడే ఈ గుమ్మం ముందే ఆత్మహత్య చేసుకుంటాను. ఒక్కసారి డోర్ ఓపెన్ చేయి సంధ్య. దయచేసి నాకు ప్రాణభిక్ష పెట్టు. ప్రశాంతంగా బతికే అవకాశం కల్పించు. నీ వల్లే, ఇది కేవలం నీ వల్లే సాధ్యమవుతుంది. ప్లీజ్ సంధ్య. ఒక్కసారి తలుపు తీ ప్లీజ్. సంధ్య, సంధ్య. సంధ్య ప్లీజ్. పాపం సిన్సియర్ గానే అడుగుతున్నట్టున్నాడు. ఏం హెల్ప్ కావాలో?
సంధ్య. లోపలికి రా. లే సంధ్య, నేను ఇక్కడే నిలబడి మాట్లాడతాను. అదేంటి? ఇంట్లో ఎవరూ లేనప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నేను లోపలికి రావడం సంస్కారం కాదు, బాగుండదు. ఇట్స్ ఓకే, పర్లేదు. వద్దు సంధ్య, నీకసలే నా మీద అనుమానం. పైగా ప్రతాప్ నన్ను ఇంట్లో చూస్తే చంపేస్తాడు. ఊరుకోడు. నేనిక్కడే నిలబడి మాట్లాడతాను, ఇద్దరికీ మంచిది. కారణం లేకుండా ప్రతాప్ ఎవరి జోలికి వెళ్ళడు, ఎవరిని ఏమీ అనడు. హీఈస్ నైస్ జెంటిల్మెన్. అవును, ఒప్పుకుండాను. లోపలికి రా, కూర్చుని కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. వద్దు సంధ్య, నో ఫార్మాలిటీస్. నా ప్రాబ్లం విని హెల్ప్ చేస్తే చాలు. నీకు హెల్ప్ చేసేంత కెపాసిటీ నాకుందా? ఉంది. నేను చెప్పబోయే ప్రాబ్లం కేవలం నీ వల్లే సాల్వ్ అవుతుంది. ఆ నమ్మకంతోనే వచ్చాను. అయితే చెప్పు. మా అమ్మ మృణాలిదేవి నీకు తల్లయ్యే అవకాశం లేకుండా అన్యాయం చేసింది. ఇప్పుడు అదంతా ఎందుకు? నన్ను చెప్పని సంధ్య, మా అమ్మ చేసిన తప్పుకి నీ కోపం వచ్చింది. అందుకు నన్ను శిక్షించాలనుకున్నావు. నాకు పుట్టబోయే మొదటి బిడ్డను నీకు ఇవ్వాలి అని దేవుడి ముందు మా అమ్మ మీద ప్రమాణం చేయించి మాట తీసుకున్నావు. అక్కడితో నీ ఆవేశం తగ్గింది. కానీ ప్రతాప్ ఆవేశమే ఇంకా తగ్గలేదు. వాడింకా ప్రతీకారంతోనే రగిలిపోతున్నాడు. నీలాగే మా అమ్మ మీద కోపం నా మీద తీర్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. వదిలిపెట్టడం లేదు. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. వెంటపడి ఏడిపిస్తున్నాడు, సతాయిస్తున్నాడు. భరించలేకపోతున్నాను. నువ్వే వాడికి సర్ది చెప్పి నా జోలికి రాకుండా చేయాలి. వాడు నీ మాట అయితేనే వింటాడు. సతాయించడం అంటే ఏం చేస్తున్నాడు? ఏం చెప్పమంటావు సంధ్య? తెలుసో తెలియకో పొరపాటున 2 పెళ్లిళ్ళు చేసుకుని తప్పు చేశాను. నేను ఇబ్బంది పడుతూ నా భార్యల్ని ఇబ్బంది పెడుతున్నాను. పాపం ఏదో మంచోళ్ళు కాబట్టి సర్దుకుపోతున్నారు. నడిచిపోతుంది. రూపా ప్రియాంక అక్క చెల్లెల్లా అండర్స్టాండింగ్తో ఉంటున్నారు. మరి ఇంకేంటి ప్రాబ్లం? నేను 3వ పెళ్లి చేసుకోబోతున్నానంటూ రూమర్ క్రియేట్ చేసి నా కాబోయే భార్య అంటూ ఆ శశిరేఖని హవేలీలోకి ఎంటర్ చేశాడు ఆ ప్రతాప్. దాంతో హవేలీలో దుమారం రేగుతుంది. అందరూ నన్ను శత్రువులా చూస్తూ నాతో దెబ్బలాడుతున్నారు. ప్రశాంతతే లేకుండా పోయింది. ఇదంతా ప్రతాప్ చేస్తున్న పనే. అసలు ఈ శశిరేఖ ఎవరు? తనెందుకు ప్రతాప్ మాట వింటుంది? శశిరేఖ ఎవరో, ప్రతాప్కి శశిరేఖకి ఉన్న రిలేషన్షిప్ ఏంటో నిజంగా నీకు తెలీదా? ప్రతాప్ నీకేమీ చెప్పలేదా? లేదే. చెప్తే ఎందుకు అడుగుతాను? ఓ, తెలిసేమో అనుకున్నాను. సర్లే, అయితే నేను బయలుదేరుతాను. సందీప్, విషయం ఏంటో క్లియర్గా చెప్పండు. చెప్పడానికి ఏముంది సంధ్య? ప్రతాప్ నీ దృష్టిలో మంచివాడు, ఉత్తముడు, శ్రీరామచంద్రుడు, అంతే కదా? అందులో డౌట్ ఏముంది? ఏం లేదు. డౌట్ లేకపోవడమే మంచిది. ఒక్కోసారి అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు కళ్ళు చెవులు మూసుకుంటేనే ప్రశాంతంగా బతకగలం. నీ శ్రీరామచంద్రుడితో నువ్వు హ్యాపీగా ఉండు. ఆల్ ద బెస్ట్. సందీప్ ఆగు. సందీప్, చెప్పదలుచుకుందేదో పూర్తిగా చెప్పెళ్ళు. ఏం లేదు సంధ్య, చెప్పడానికి ఏం లేదు. ఉంది, నువ్వేదో దాస్తున్నావు. నేనేం దాయటం లేదు. నన్ను వెళ్ళని. సందీప్, చెప్తావా లేదా? సంధ్య,
నేనేదో ఊహించుకొని ఇక్కడికి వచ్చాను. రాకుండా ఉండాల్సిందే. వస్తే వచ్చాను. నోరు జారకుండా ఉండాల్సిందే. సంధ్య, నా బాధ ఏదో నేను పడతాను. నన్ను వెళ్ళని ప్లీజ్. వెళ్ళు, కానీ వెళ్లే ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పెళ్ళు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నా నుండి ఏ హెల్ప్ కోరి ఇక్కడికి వచ్చావు? నా ప్రాబ్లం ఏంటో చెప్పి నీకు ప్రాబ్లం క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు. నీ కాపురాన్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావు సందీప్? నీ ప్రాబ్లంకి నా కాపురం డిస్టర్బ్ అవడానికి లింక్ ఏంటి? లింక్ ఏంటి అని అడుగుతున్నాను. వదిలే సంధ్య, నన్ను ప్రెషర్ చేయకు. శశిరేఖ గురించి నేను ఒక్క ముక్క మాట్లాడినా నీ కాపురం ముక్కలవుతుంది. నాతో ఆ పాపం చేయించుకో. అసలు నేను ఇక్కడికి వచ్చిన సంగతే మర్చిపో. అసలు నేను ఎవరో కూడా మర్చిపో. అర్థమైందా? సందీప్, సందీప్, శశిరేఖ ఎవరు చెప్తావా లేదా? మీ ఆయనకి కాబోయే భార్య. చాలా, ఈ ఇన్ఫర్మేషన్ చాలా. ఏదైతే చెప్పకూడదు అనుకున్నాను అదే చెప్పిస్తున్నావు. చంపేస్తాను. ప్రతాప్ గురించి ఒక్క మాట చెడుగా మాట్లాడినా చంపేస్తాను. ప్రతాప్ మీద కోపంతో అబద్ధాలు చెప్పి మా మధ్య చిచ్చు పెట్టాలనుకుంటున్నావా? సంధ్య, నీకో మాట చెప్పనా? నువ్వు సీతాదేవి లాంటి దానివి, కానీ నువ్వు ఊహిస్తున్నట్టు మీ ఆయన మాత్రం శ్రీరామచంద్రుడు కాదు. నీకు మీ ఆయన మీద ప్రేముంది కాబట్టి నేను చెప్పిన చేదు నిజం తట్టుకోలేక నా చొక్కా పట్టుకున్నావు, కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. కానీ మీ ఆయన వచ్చి నీ కన్నీళ్లు తుడవడు. ఎందుకంటే వాడు శశిరేఖ కన్నీళ్లు తుడుస్తూ బిజీగా ఉన్నాడు. కావాలంటే చూడు. ఆడియో ప్రాబ్లం కాబట్టి వాళ్ల మాటలు నీకు వినపడలేదు. వినుంటే కుప్ప కూలిపోయేదానివి. ఇక్కడ దాకా వచ్చాక ఇంకా మొహమాటం ఏంటి? ఆ డైలాగ్స్ ఏంటో చెవులారా విన్నవాణ్ణి. నేను చెప్తాను విను. ఏదో ఆవేశంలో కాలు జారాం. నీకు అన్యాయం చేయను. నిన్ను పెళ్లి చేసుకుంటాను శశిరేఖ. నా మాట విను. అప్పుడేనా? ఇంకా చాలా ఉంది, వినవా? ఇదంతా నిజమేనా? నీ మొబైల్ ఇవ్వు. ఎందుకు? ఇవ్వు. ఈ వీడియో నీ మొబైల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇదంతా నిజమో అబద్ధమో ఆ ఏసీపీ గారిని అడిగి తెలుసుకో. వాళ్ళిద్దరి మధ్య లింక్ ఉంది కాబట్టి
శశిరేఖ ప్రతాప్ చేతిలో కీలుబొమ్మగా మారింది. ఏది చెప్తే అది చేస్తోంది. లేకపోతే పెళ్లి చేసుకోడేమోనని భయం. సంస్కారం కూడా లేకుండా నీ మొగుడు ఆ శశిరేఖను అడ్డం పెట్టుకుని నా మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు. ఆస్తి నాకు రాకుండా ఎసరు పెట్టాలనుకున్నాడు. ఆ పిచ్చిది శశిరేఖ ప్రతాప్ ట్రాప్లో పడి జీవితం నాశనం చేసుకుంటోంది. చూడు సంధ్య, ప్రతాప్ రాగానే దెబ్బలాడతావేమో. అలా చేయకు. వాడు మూర్ఖుడు, మొండోడు. నిజం తెలిసిపోయింది కదా అని తెగిస్తాడు. శశిరేఖను పెళ్లి చేసుకుంటున్నాను, ఏం చేస్తావో చేసుకో అంటాడు. దయచేసి కాపురం కూల్చుకోకు. జాగ్రత్తగా డీల్ చేసి శశిరేఖని సీన్ నుంచి తప్పించు. మనిద్దరికీ తలనొప్పి తగ్గుతుంది. అర్థం చేసుకో. పందెమేంటో చెప్పి ఆ తర్వాత గేమ్ స్టార్ట్ చేయి. బెట్టేంటో చెప్పు. సందీప్